హైదరాబాద్ నాది. నా పేరు లక్ష్మీకాంత్ రెడ్డి. మీ పేరండి? నా పేరు రాజేష్ అండి. ఎక్కడ మీది? వైజాగ్. ఓకే, చెప్పండి. తెలియదు అంటే ఒకవేళ మీరు బిల్డర్ అయ్యి ఉంటే మరి మేబీ తెలియదు, ఏమైనా ఫ్లాట్స్ అని అట్లా ఏమైనా ఉంటాయి. ఆల్రెడీ కొంచెం బిల్డర్ కాదు, నేను బిల్డర్ కాదు. కాదు, షూటింగ్ పర్పస్ వస్తాయి హైదరాబాద్. మేబీ అదే మీరు ప్రొడ్యూసర్ అంటున్నారు, మూవీస్ అంటున్నారు. అంటే నాకు థియేటర్ అది ఉంది, నేను యాక్చువల్లీ ఎగ్జిబిటర్. ఓకే, పాస్ లో మాది నియర్ బై ఎస్పోర్ట్ అని చెప్పేసి మన ఓన్ విలేజ్, ఓన్ థియేటర్. ఓకే, ఒక 15 years బ్యాక్ దాన్ని వదిలేసాను. సో ప్రెసెంట్ నా ఓన్ బిజినెస్ రన్ చేస్తున్నాను. సెటిల్ ఇన్ వైజాగ్ అట్ ప్రెసెంట్. నాది పొల్యూషన్ కంట్రోల్ కూడా సంబంధించిందండి. డిఫరెంట్ బిజినెస్ అండి, రెగ్యులర్ గా ఉండదు బిజినెస్. ATP, STP అట్లా డిఫరెంట్. ఏం బిజినెస్? పొల్యూషన్ కంట్రోల్ కూడా సంబంధించిందండి. పొల్యూషన్, ఓకే ఓకే. మిషనరీ సప్లై చేయడం అట్లా. పొల్యూషన్ బోర్డు మెంబరు ఏపీ తెలంగాణ. మా పెద్దనాన్న ఎవరు పేరు? పెద్దిరెడ్డి అండి. పెద్దిరెడ్డి గారు మన వైసీపీ. పెద్దిరెడ్డి కాదు, నార్మల్ పెద్దిరెడ్డి. అంటే ఏపీకి సపరేట్ బోర్డు ఉంది సార్, తెలంగాణకి సపరేట్ బోర్డు ఉంది. అంటే ఇప్పటివరకు ఏం కాలేదు, అవుతుంది నెక్స్ట్ మంత్ అవుతుంది. నెక్స్ట్ మంత్ అంటే ఇప్పుడు తెలంగాణకు అవుతారా నాకు? ఎందుకంటే తెలంగాణలో పరిచయాలు ఉన్నాయి, ఏపీలోని పరిచయాలు ఉన్నాయి. కాదు రెండు ఇప్పుడు ఒకటే అయింది. పొల్యూషన్ బోర్డు అనేది ఒకటే ఉంటుంది. మా దగ్గర పొల్యూషన్ ఒకటే కదా, ఒకటే. కాదు తెలంగాణకి TSPCB, ఏపీకి APPCB. నాకు తెలుసు చాలా మంది. రెండింటికి నేను బిజినెస్ చేస్తున్నాను సార్. నేను అవును సార్, నేను ఆల్మోస్ట్ నా దగ్గర ఒక 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అవునా? 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. కొద్దిగా హ్యూజ్ లెవెల్ లోనే చేస్తున్నాం. ఓకే, డన్ సూపర్. ఓకే, నాకు థియేటర్స్ అంటే మూవీస్ సైడ్ అంటే కూడా నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారులేండి. అవునా? ఎవరు? అంటే ప్రొడ్యూసర్లే వాళ్ళు ఉన్నారులేండి. వద్దు మళ్ళా ప్రొడ్యూసర్లు కావాలా మీకు? ఓకే, వైజాగ్ అమ్మాయిలో వద్దా? వాళ్ళు మనకెందుకు? అవునా? ఓకే ఓకే. మనకు హైదరాబాద్ లేని అమ్మాయిలు మీ వైజాగ్ లో ఏమన్నా? ఏం సార్ మా వైజాగ్ తక్కువ వేస్తున్నారు. వైజాగ్ అమ్మాయిలు సూపర్ అసలు. ఉంటారు, బానే ఉంటారులే కానీ మన హైదరాబాద్ కల్చర్ వేరు కదా. మీ పేరు ఏమన్నారు? సారీ సారీ. రాజేష్ అండి. రాజేష్ గారు. నా పేరు లక్ష్మీకాంత్ రెడ్డి. ఎక్కడ సార్ మీరు ఎక్కడ ఉండేది? నేను లాస్ట్ వీక్ అంతా హైదరాబాద్ లో ఉన్నాను సార్. నేను యాక్చువల్ గా. ఓకే ఓకే. అంటే ఏంటి సార్, ఏమైనా మూవీస్ తీసారా లేకపోతే సీరియల్స్ టైపా ఎట్లాగా? లేదు, నా మూవీస్ మేము ఫైనాన్స్ చేస్తానండి. ఓకే ఓకే. నేను మూవీస్ తీయను, మూవీస్ కు ఫైనాన్స్ చేస్తా. అవును. దాంట్లో నాది 2024 ఫ్లోర్. ఓకే 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 ఓకే. మీకు నన్ను ఎవరు ఇచ్చారు? తెలియదు సార్, బై మిస్టేక్. నేనైతే ఫ్లాట్స్ చూసుకుంటున్నా. మన MEB గారి తోటి మా MEB గారు ఉన్నారు కదా, XMP YCP. అట్లా కొన్ని ఫ్లాట్స్ ఏవో కొన్ని చూస్తున్నాము. ఆయనతో నాకు కొన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయన్నమాట. ఆ ట్రాన్సాక్షన్స్ లో కొంత మనీ ఆయనకి బిఫోర్ ఎలక్షన్స్ కొద్ది ఇచ్చున్నాను. తర్వాత రికవరీ బేస్ మీద నాకు కొంత ఫ్లాట్ ఇచ్చేస్తున్నాడు. ఓకే ఓకే. అది కాకుండా నాకు కొంత ఏదో ఇన్వెస్ట్మెంట్ కొద్దిగా వచ్చింది. సో దాన్ని కొద్దిగా పెడతా ఉన్నది ఒకటి డిస్కషన్. మూవీస్ వైపు కూడా అంటే ట్రై చేస్తున్నాం. మాకు తెలిసిన అమ్మాయి కూడా ఉంది. ఎవరు? అంటే మీరు అంటే మూవీస్ లో లేరు అంటే మీరు ఫైనాన్స్ అంటున్నారు కదా. మీరు ఫైనాన్స్ అంటేనే మూవీ మొత్తం మా చేతిలో ఉంటుంది కదా. మూవీ అంటే అవునా? ఓకే. ఫైనాన్సర్ ఒక సినిమాకి ఫైనాన్స్ ఇస్తున్నాడంటే హీరోయిన్లు కానీ హీరోలు కానీ మొత్తం మాక్సిమం మా కంట్రోల్. మేము ఏం చెప్తే జరగాలి కదా. డబ్బులు ఎందుకు ఇస్తాం మరి హీరోకు, హీరోయిన్ కు, ప్రొడ్యూసర్ కు? ఓకే ఓకే. ఎవరున్నారు మీ వాళ్ళు? నాకు సౌమ్య శెట్టి అని నా ఫ్రెండ్ ఉంది. సౌమ్య శెట్టి? ఎస్ ఎస్. సౌమ్య శెట్టి వైజాగ్. ఇప్పుడు మన అమ్మాయి ఇప్పుడు అమ్మాయి. అవునా? ఓకే ఓకే. హస్బెండ్ పేర్లు బలరాం కదా? నావి బలరాం గారు. నేవీలో ఉంటాడు తను. ఓకే ఓకే. మన అమ్మాయి ఇప్పుడు అమ్మాయి. అవునా? ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మన అమ్మాయి అదే ట్రై చేస్తుంది పాపం. తను కష్టపడుతుంది. ఏదో కొద్దిగా ఇష్యూస్ వచ్చినాయి కొద్దిగా లీగల్ గా. తెలుసు నాకు అమ్మాయి మొత్తం ప్రాబ్లం. మనం కొద్దిగా సపోర్ట్ చేస్తున్నాను నేను. ఇప్పుడు అమ్మాయిది ఇష్యూ మొత్తం మనమే చూస్తున్నాం. ఇప్పుడు ఇబ్బంది లేదు. మీకు ఎట్లా తెలుసు అమ్మాయి? మొత్తాన్ని పరిచయం సార్. అంటే వాళ్ళ మదర్ మా ఆఫీస్ లో వర్క్ చేసేవారు. అట్లాగే వాళ్ళ మదర్ ద్వారా అమ్మాయి పరిచయం. సో ఒకనొక టైంలో అదే సూసైడ్ పొజిషన్ లోకి వెళ్ళబోతున్న టైంలో కూడా కొద్దిగా నేను తనకి ఎట్లా ఉంది, అట్లా కావాలి, ఎట్లా ఉంటుంది లైఫ్ అట్లా అని చెప్పేసి తను కొద్దిగా మోరల్ సపోర్ట్ ఇచ్చి ఆల్మోస్ట్ తనని కొద్దిగా అక్కడి నుంచి కొద్దిగా ఎట్లా బయటకు తీసుకొచ్చి అన్ని చేసుకున్నాను నేను. ఓకే.
ఇప్పుడు అమ్మాయి మన దగ్గర ఆల్మోస్ట్ లాస్ట్ 1 year తను ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ లేకుండా ఉంది అనుకుంటే మన వాళ్ళ అది. ఓకే. అరే లైట్ ఓకే. అంటే ఏదైనా మూవీ అయిందా సార్? అంటే మొన్న కూడా ఏదో మూవీ అగ్రిమెంట్ ఏదో అవుతున్నది ఏదో చెప్పింది తను. అవును. ఇప్పుడు మా అమ్మాయి మన దగ్గరనే ఉంది, మన కంట్రోల్లో ఉంది. ఇబ్బంది లేదు. కంట్రోల్లో నేను చెప్పట్లేదు కానీ మీకు ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు అమ్మాయి మనమే, ఇంకా అమ్మాయికి మనం చాలు. ఓకే ఓకే. మీకేమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? ఏంది కథ? నాకు చాలా క్లోజ్. నేను లాస్ట్ 1 year బట్టి టోటల్ గా నేను తను హ్యాపీగా ఉంది అంటే బిహైండ్ నేనే ఉన్నాను అంతే. అవునా? ఎనీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఇంకోటి అవనియండి, లేదంటే ఎనీ కేసు సపోర్ట్, లాయర్ ఫీజెస్, ఈవెన్ కార్ ఈఎంఐ ప్రతిదీ కూడా నేనే చూసుకునేవాడిని. సూపర్. థ్యాంక్ యూ బ్రో. తర్వాత ఇప్పుడు అంటే బాగా క్లోజ్ మాడతాను. ఆవిడ ఇప్పుడు పరిచయం కాదు నాకు, 5 years బ్యాక్ పరిచయం నాకు ఆవిడ. ఓకే. చాలా మంచి అమ్మాయి. నేను అప్పటి నుంచి కూడా అమ్మాయితో లవ్ లో ఉన్నా. అప్పుడు కూడా లవ్ లో ఉన్నా. ఓకే. 5 years బ్యాకే లవ్ అమ్మాయి నాకు. ఓకే ఓకే. ఏదో గాడ్ గ్రేస్ నాకు అమ్మాయి కలిసింది. అమ్మాయిని వదలకుండా కూర్చుని ఇప్పుడు నేను. అమ్మాయి అయితే మన దగ్గర ఉంది, ఇప్పుడు ఇబ్బంది లేదు. ఆ కేసు తర్వాత తీసుకో. కేసు తర్వాత మనకు అమ్మాయి అంటే అమ్మాయి నాకేం పరిచయం కాలే. కేసు అమ్మాయి గుర్తుపెట్టుకోండి. 5 years కింద మా లవ్ స్టార్ట్ అయింది. 2021లో లవ్ స్టార్ట్ అయింది. అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది నన్ను. ఆల్మోస్ట్ క్లోజే కదా అయితే? చాలా క్లోజ్. ఈక్వల్ టు నా వైఫ్ అమ్మాయి. మరి ఇంకేమైతే తీసుకో. ఓకే ఓకే. ఇంకేంటి సంగతులు? బట్ మీకోసం మరి తను ఎప్పుడు చెప్పలేదంటే మేబీ ఒకసారి చెప్పింది. ప్రొడ్యూసర్ గారు వచ్చారు, ఒక ఆయన రీసెంట్ గా పరిచయం అయ్యారు, తనతో కొద్ది మూవీస్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది, హైదరాబాద్ లాస్ట్ వీక్ కూడా హైదరాబాద్ లో ఉన్నాను అట్లా ఏదో చెప్పింది. లాస్ట్ మంత్ నా దగ్గరే ఉంది అమ్మాయి. లాస్ట్ మంత్ ఎప్పుడంటే 22, 23, 18th అటుగా. ఓకే ఓకే. మీకు ఫామ్ హౌస్ కూడా ఉన్నట్టుంది కదా వైజాగ్? ఉంది. ఓకే డన్. ఓకే అయితే మీరే రెడ్డి గారు. ఓకే. లాస్ట్ టైం మీ ఫామ్ హౌస్కి వచ్చానని కూడా ఏదో చెప్పింది సోమే. అయితే ఫామ్ హౌస్ పెట్టే అమ్మాయి అయితే ఫామ్ హౌస్ వచ్చే అమ్మాయి కాదు. సరే అమ్మాయి గురించి నాకు చాలా మంది చాలా చెప్పారు. వాటర్ బాటిల్ పడేరా. డ్రైవర్ రమ్మని ఇక్కడ. ఇప్పుడు నేను ఏమంటానంటే అమ్మాయి ఫామ్ హౌస్కి వచ్చే అమ్మాయి అయితే కాదు. అట్లా కాదు. నేను ఆల్మోస్ట్ ఒక 35 lakhs దాకా నేను సపోర్ట్ చేశాను దానికి లాస్ట్ 9 months లో. అవునా? తను ఏవో వేరే కమిట్మెంట్స్ ఇచ్చింది కానీ నేను అట్లా చూడలేదు. ఓకే. 35 lakhs ఇచ్చారా ఇప్పటిదాకా అమ్మాయికి? నిన్న చేయలేదు, వితౌట్ టచింగ్. అమ్మాయి టచింగ్ అమ్మాయి కాదు, నాకు తెలుసు కదా. ఆ టచింగ్ వేరే ఉంటుంది అమ్మాయిది. అమ్మాయి అయితే నా వైఫ్. మీరు టచ్ చేయలే? నా వైఫ్ అని చెప్పినా కదా బ్రదరు. మరి ఇంకేమైతే అన్న అయినట్టేగా మరి. నా వైఫ్ అని చెప్పినంటే వైఫ్ని ఎవరు ముట్టుకొని ఉంటారా? అదే కదా. నా వైఫ్ అమ్మాయి ఇప్పుడు అంటే నా వైఫ్ ఇప్పుడు అమ్మాయి. ఓకే ఓకే. నేను హైదరాబాద్లో ఉంటా. ఓకే. డెఫినెట్ గా అండి, నాది బిజినెస్ పర్పస్ మీద నేను వస్తా ఉంటాను. నానకరామ్ కూడా అన్నారు. డెఫినెట్ గా కలుస్తా నెక్స్ట్ వీక్ మేబీ. ఎప్పటికప్పుడు మనం కలుద్దాం సార్ ఒకసారి. నో ఇష్యూ, ప్రాబ్లం లేదు. నా పేరు రాజేష్. మీరేమైనా వైజాగ్ వస్తే డెఫినెట్ గా బ్రదరు. అచ్చా నో. తనకి ఏదైనా ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం హెల్ప్ చేయడం కోసం వచ్చామండి, అంత మించి ఇంకేం కాదు. తన ప్రాబ్లం ఫ్రీ అయిపోతే చాలు నాకు. ప్రాబ్లం అయితే సాల్వ్ చేసిన, 90% సాల్వ్ చేసిన. అమ్మాయి ఇప్పుడు పరిచయం కదా నాకు. అమ్మాయి 2021 మార్చ్లో పరిచయం. ఓకే. నాకైతే ఒక 1 year దాకా అంతే. అచ్చా ఓకే. దట్టు ఏంటంటే కేసు ఎప్పుడైతే ఇష్యూ అయిపోయిందో తను హ్యాంగ్ చేసుకోవడానికి, సూసైడ్ చేసుకోవడానికి అన్న టైంలో నేను ఒక మెంటార్ లాగా దాన్ని అట్లా కాదు ఇలా ఉంటుంది లైఫ్ అని చెప్పేసి మొత్తం అంతా దాన్ని కన్విన్స్ చేసి
అక్కడ నుంచి కోర్టు కేసులు కానీ దీనికని దానికని వాళ్ళు ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ వాళ్ళ రిలేషన్స్ కి ఇంకోటి అట్లా ఆల్మోస్ట్ ఒక 33 to 35 lakhs ఆల్మోస్ట్ ఈ లాస్ట్ 9 to 10 months లో ఇచ్చి ఉన్నాను. మీకు పేమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుర్రా? ఏం ఇస్తుందా? తీసుకోబోద్దు హైదరాబాద్ రా, ఇచ్చేస్తా, నో ప్రాబ్లం. తీసుకుందాండి, కలుస్తా, డెఫినెట్ గా కలుస్తా. అవన్నీ కూడా వైట్ పేమెంట్స్, అన్ని వైట్ పేమెంట్స్ అండి. నేను ఇది ఓన్లీ క్యాష్ ఒక బలరాంకి ఒక 90,000 ఇచ్చాను అంతే. రెస్ట్ ఆఫ్ థింగ్స్ అంతా కూడా నాది వైట్ పేమెంట్, అన్ని అకౌంట్ ట్రాన్స్ఫర్. బ్రో నాకు బ్రో నీకు తెలియదు కదా, అంటే ముందు నుంచి నాకు అట్లా నాకు నేవీలో పని చేస్తూ ఉంటాడు. నేను నేవీ కూడా కొన్ని ఆర్డర్స్ చేస్తున్నాను, అట్లా పరిచయం అన్నమాట. నువ్వు వెళ్తావరా? అంటే బ్రో అని పిలుచుకుంటా ఉంటాం అలాగా. ఇక్కడ మా పిల్లోడు పేమెంట్ నెక్స్ట్ మంత్ పేమెంట్ ఏదో వస్తుంది, నెక్స్ట్ మంత్ పేమెంట్ ఇస్తాను అన్నట్టుగా అన్నారు ఆవిడ. ఒకసారి పొద్దుగాల మాట్లాడిపియండి, ఇబ్బంది లేదు. మీకేం పేమెంట్ సెటిల్మెంట్ చేయాలన్నా, మీరు అమ్మాయికి అప్పు ఇచ్చిండ్రా? సపోర్ట్ చేసాం, చూద్దాం, కలుద్దాంలేండి. ప్రస్తుతానికి అయితే డిస్కషన్ అక్కడ వద్దులేండి, మీరు అట్లాగే ఉన్నారు కాబట్టి చూసుకోవడానికి ఇబ్బంది లేదు. రైట్ రా, వెళ్ళిపో. నేను ఏమంటాను బ్రదర్ అంటే, ఇప్పుడు మీరు అమ్మాయికి ఫైనాన్షియల్ గా 35 lakhs ఇచ్చని చెప్తారు మీరు. 33 to 34 సంథింగ్ లైక్ దట్. అంతా బయట ఉంటుంది, అబౌట్ 90,000 నుంచి అంతా బయట ఉంటుంది, ఇబ్బంది లేదు. 30 అనుకోండి, పోయింది ఏముంది? అనుకోండి పోయింది. లేకపోతే 40 అనుకోండి, ఏముంది? అనుకోవడం ఎందుకు, మన డబ్బులే మనం మనకెందుకు పైన డబ్బులు. అంటే మీరు అమ్మాయికి 35 to 35 అంటారు కదా. అవును అవును. మీరు ఏమీ ఎక్స్పెక్ట్ చేసిన అమ్మాయికి డబ్బులు ఇచ్చారు మీరు? ఫ్రెండ్గా చేసేసారు అంతా. అంటే ప్రాబ్లమ్స్ లో ఉంది, కష్టంలో ఉంది, సో సపోర్ట్ చేస్తే కొద్దిగా బయటకు వస్తే తను మళ్ళీ రికవరీ అవుతుంది, మూవీస్ చేసుకుంటుంది, ఇంకో లైఫ్ చేసుకుంటుంది. యాక్చువల్గా నా చేస్తున్నా ఒక నిమిషం, మా ఆఫీస్ కూడా ఓపెన్ చేస్తున్నాను కదా, దాంట్లో కూడా తను మేనేజింగ్ డైరెక్టర్ గా తనకు పోస్ట్ కూడా ఇచ్చున్నాను. బట్ తను రాలే యాక్చువల్ గా. అది కూడా నాకు ఇప్పుడు ఇష్యూ అవుతుంది, ఎందుకంటే నేను అఫీషియల్ గా అంతా లీగల్ గా తను పెట్టున్నాను. తను ఇప్పుడు వచ్చి మూవీస్ అని ఇదని అదని తను రాలేకపోతుంది. ఇప్పుడు నాకు నా పార్ట్నర్స్ నుంచి కూడా ప్రెషర్ ఉంది, ఇంత చేస్తున్నాం మనం, తను ఎండీ కింద రావట్లేదు, లీగల్ గా తను ఏదో చేసి అది చేసేస్తాం అండి, అది ఇష్యూ కాదు. అంటే ఏదో మంత్లీ కమిట్మెంట్స్ కావాలి కదా తనకు కూడా, సో దానికంటూ ఎండీ కింద పోస్ట్ క్రియేట్ చేసి నెలకు 2 లక్షలు 3 లక్షలు అట్లా అయ్యేది, సో అది చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీరు జాబ్ లో పెట్టుకుని తీసేసారు, ఇప్పుడు రాలేదు నాకు ఇప్పుడు దాకా ఒకసారి కూడా. అంటే ఓకే పోస్ట్ క్రియేట్ చేసాను చెప్తే ఆన్ పేపర్, బట్ లేదు తనకి. అంటే తనకి ఏంటంటే మూవీస్ మీద ఇంట్రెస్ట్, సో ఫర్ దట్ తనకి టైం లేదు, ఇంకోటి అట్లా. ఓకే, నేనేమంటాను అంటే మీరు అమౌంట్ ఇచ్చేస్తారా అంటున్నారు అంతేనా? అట్లా కదా నేను అది చెప్పట్లేదు అమ్మో, అంత పెద్దోళ్ళ మేము కాదు, మేము కూడా. అయ్యో సపోర్ట్ చూసారు మీరు అంత అర్థాలు కాదంటే అట్లా సార్ కోట్లో చేస్తారు వ్యాపారం మీరు? మా వ్యాపారం కోట్లు, నాకు రియలైజ్ నా సినిమా ఒకటే కాదు నాది, నాటే ఫిలిం. ఓకే ఓకే, అన్ని రకాల వ్యాపారాలు నావి. ఓకే, నాది మెయిన్ శాండ్ బిజినెస్, నాది శాండ్, ఇసుక. ఓకే, ఇసుక కూడా మేము చేస్తున్నాం సార్ ఇక్కడ పార్థిపురం ప్లస్ ఒరిస్సా ఈ ఏరియాస్ లో. ఆల్రెడీ మాకు ఒక 15 ట్రిప్పర్స్, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి వాళ్ళు చేస్తున్నారు. ఏదో ఒక సపరేట్ ట్రాకింగ్ లేండి, అది కూడా మన అంతగారే మాకు హెల్ప్ చేసి పెడుతున్నారు దాంట్లో కూడా. మరి ఇప్పుడు మీరు అమ్మాయి ఆఫీస్కి రాలే అంటున్నారు, ఎండి పోస్ట్ క్రియేట్ చేసినామంటున్నారు, మరి డబ్బులు ఎట్లా ఇచ్చారు మరి మీరు? ఇది గత లాస్ట్ 1 year నుంచి చేసుకుంటూ వస్తున్నాం కదా నేను. అవును, అంటే ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడల్లా సపోజ్ లాయర్కి ఇవ్వాలి సార్, లాయర్ మోసం చేశాడు సార్, ఇంకెవడో ఫ్రెండ్ ఉన్నాడు సార్, ఫ్రెండ్ మోసం చేశాడు సార్, అట్లాగే ఒకటి ఇబ్బంది వచ్చింది సార్, కార్ తీసేసుకుంది, దానికి 30,000 35,000, దాని ఇన్సూరెన్స్, ఇంకొకటి హౌస్ మెయింటెనెన్స్, ఎన్ని ఉంటాయి. సో అట్లా నాకు అవకాశం ఉంది, చేసుకుంటూ వచ్చాక. అవకాశం అంటే ప్రతి ఒక్కరు ఎవరు గీయర్ బ్రదర్, గుర్తుపెట్టుకోండి, నాకు తెలుసు సార్. నేను అదే చెప్తున్నా సార్. నేను ఒకటి చెప్తానండి, అంటే నేను ఎట్లా ఏ టైప్ అంటే, సపోజ్ ఎవరు వచ్చారు, అమ్మ సపోజ్ మనం ఏదో ట్రావెల్ అవుతున్నా కార్లోనో ఎక్కడ సిగ్నల్ దగ్గర ఎవరు వచ్చి అలాగే మా పాప బాగాలేదో లేదా మా నాన్న బాగాలేదో మా అమ్మ చచ్చిపోతుందో సార్ కొద్దిగా హెల్ప్ చేసి పెట్టండి అన్నట్టుగా ఎవరు అడుగుతారు. అడిగినట్టు కొన్నాళ్ళు ఎగ్జాంపుల్ చెప్తాను జనరల్ గా నా తాలూకా మెంటాలిటీ. చేసినప్పుడు సరే మనకి అవకాశం 10 రూపాయలు ఇస్తాం, లేదా 50 రూపాయలు ఇస్తాం, 100 రూపాయలు ఇస్తాం, ఎంతమంది ఇస్తాం అయిపోతుంది. ఓకే కదా. అలాగే ట్రావెల్ చేసినప్పుడు ఇట్లా ఒక ఫ్రెండ్ తో, నా పక్కన కూర్చున్న ఫ్రెండ్ తోటి డిస్కషన్ ఇట్లా వచ్చినప్పుడు తను ఇలాగా లేదా ఇలా ప్రాబ్లం ఇంత ఇద్దరు అంటే అని ఎవరో గ్లాస్ దింపితే అట్లా ప్రాబ్లం చెప్తే నేను ఒక 500 నోట్ తీసి ఇచ్చా. ఎవరికి?
అడుక్కున్న వాళ్ళకి. ఓకే, డన్. ఓకే, అర్థమైంది. అంటే నేను మా ఫ్రెండ్ గాడు, అరే నువ్వు వాళ్ళు అడిగారా, అది కరెక్ట్ కాదరా, వాళ్ళు నిజంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ లో ఉన్నారని నువ్వు అనుకుంటున్నావా, వాళ్ళు ఏదో సెంటిమెంట్ చెప్తారు, నువ్వు ఆ ప్రతిదీ సెంటిమెంట్ దానికి ఎట్లా నువ్వు ఎలా అయిపోతావరా, అది కరెక్ట్ కాదు, నువ్వు అలా ఇస్తే వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు ఇంకోటరా అని చెప్పాడు. నేనేమన్నానంటే, అట్లా కదరా, సెంటిమెంట్ చెప్పింది. నిజంగా ఒకవేళ ప్రాబ్లం లో ఉంటే మనం ఇచ్చిన 500 ఉపయోగపడకపోవచ్చు, ఓకే, ఎక్కడో దగ్గర ఏదైనా అవకాశం దొరికితే ఉపయోగపడుతుంది, ఓకే. లేదు లేదు నిజంగా తన అబద్ధమే చెప్పింది అంటే వాళ్ళ అమ్మో లేకపోతే వాళ్ళ పాప సేఫ్ కదా. సో మన 500 మనం ఎక్కడైనా సంపాదించుకుంటాం. నా టైప్ ఆఫ్ మెంటాలిటీ అట్లా సార్. నన్ను ఎవరైనా మోసం చేసేవచ్చు, నేను అలా నమ్మేస్తాను అమ్మని. ఎందుకంటే నేను అట్లున్నా ఇప్పుడు కాదు నాది, మీలాగా 1 year కిందది కాదు నాది 5 years బ్యాక్. 5 years నుంచి అన్నారు మీరు. అంటే ఉండలే 5 yearsకే స్టార్ట్ అయింది. ఇప్పుడు మేము ఎండ్ అయినాం, ఎండు కూడా కాలేదు, ఇప్పుడు స్టార్ట్ అయినాం. ఇప్పుడే నేను ఏమంటానంటే, ఒక అమ్మాయికి డబ్బులు ఎవ్వడు కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా ఇయ్యడు ప్రపంచంలో. రాసుకోండి ఇది బ్రో. ఒక్కడు చెప్తా ఏంటవే, మీరు అన్నారు ఓపెన్ అడగమన్నా ఓపెన్ చెప్తా. యాక్చువల్గా హీ ప్రపోజ్ మీ. స్టార్టింగ్ లో ప్రాబ్లం వచ్చినప్పుడు నాకు వేరే వాళ్ళతో ఎవరితో నాకు చాలా ఛాన్సెస్ వస్తాయి పడుకుంటే కనుక, బట్ నాకు ఆ పడుకోవడం ఇష్టం ఉండదు. ఫర్ దట్ నేను ఛాన్సెస్ తెచ్చుకోలేకపోతున్నాను. బట్ పడుకోవాలనుకుంటే కనుక ఇష్టపడి చేస్తే కనుక నాకు ఏదైనా వస్తుంది అన్నట్టుగా, అంటే చేయగలుగుతాను హ్యాపీగా సెక్స్ ఇంకోటో అన్నట్టు అంటూ తను నాకు ప్రపోజ్ చేసింది. సో నేను మీతో ఉంటాను, మీరంటే నాకు ఇష్టమే, సో నన్ను మీరు చేసుకోండి ఉంచుకోండి అన్నట్టు. ఓకే. అట్ ది సేమ్ టైం నాకు కొద్దిగా హార్ట్ ఇష్యూ అయింది, నాకు కొద్దిగా హార్ట్ ఆపరేషన్ అయింది యాక్చువల్ గా. అట్ ది సేమ్ టైం వాళ్ళ డాడీ చనిపోయారు. ఆ టైంలో నేను అసలు ఈవెన్ నాకు హార్ట్ సర్జరీ అవుతున్నప్పుడు కూడా తనకి నేను బెడ్ నుంచి కూడా తనకి నేను డబ్బులు పంపించిన డబ్బులు చాలా ఉన్నాయి. నాకు ఆపరేషన్ అవుతూ కూడా, అంటే తను చాలా కష్టంలో ఉంది అప్పుడు. సరే ఏదో ఫ్లోలో అమ్మాయిలు ఎట్లా ఉంటారంటే ఆ నిమిషానికి ఆ కష్టం వచ్చింది, సరే ఏదో ఒకటి చెప్తే టెంప్ట్ అవుతాడు. అందరు మగవాళ్ళని అట్లాగే అనుకుంటారు కదా. సో వీడికి ఏదో టెంప్ట్ వేసుకోవచ్చు, టెంప్ట్ అవుతాడు, ఏదో చేసి పెడతాడు అనుకుందో, లేకపోతే ఇట్లా. నేనైతే మాత్రం ఓకే అది లీవ్ ఇట్. ఇప్పుడు నేను చెప్తున్నా టచ్ అయితే చేయాల. బట్ స్టార్టింగ్ లో ఆ రిలేషన్ అట్లా కంటిన్యూ అయ్యి వచ్చింది. తను చాలా ఇదిగా ఉండేది ప్రతిదానికి. బట్ ఎప్పుడు కూడా మేము అంత ఇంటిమేసీ పోలేదు, నాకు అంత అవసరం పడలే. ఓకే లేదు తను వాడుకోనియండి, తను హ్యాపీ అయిపోతే చాలా. నాకు తన ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయ్యి అనుకోండి సార్, నాకు చాలా హ్యాపీ. ఇంత నేను కష్టపడి చేసినందుకు ఒక మంచిది ఏదైతే దేవుడు ఉంటాడు, నాకు దేవుడు చేసి పెడతాడు 100%. అది నేను శివాయిని నమ్ముతాను సార్. సపోజ్ అమ్మాయి నిజంగా నేను వాడుకుని వదిలేసింది, ఇప్పుడు ఇంకొక కొత్త వాళ్ళు వచ్చారు, కొత్త వాళ్ళతో వెళ్దాం అనుకుందాం, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో తను ఆలోచించుకుంది అనుకుందాం, తనకే వదిలేస్తుంది. ఎందుకంటే డెస్టినీ ఉంటది ప్రతిదీ. ఐ బిలీవ్ గాడ్. ఇప్పుడు అబద్ధం ఎంత ఉంటుందో నిజం అంతే ఉంటది. దేవుడు ఎంత నిజం. అందుకే నేను ఏదైతే చేస్తున్నానో ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్, వైట్, టోటల్ గా వైట్ సపోర్టెడ్. ఓన్లీ ఒక 99,000 or 98,000 గుర్తులేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళి బలరాం చేతిలో పెట్టింది. అది తప్పించి ప్రతిదీ, ఈవెన్ తన గోల్డ్ కొన్నాం అనుకోండి, శారీస్ కొన్నాం అనుకోండి, డ్రెస్సులు కొనుక్కోవడం అనుకోండి, తనకి ఈవెన్ లెగ్ ప్రాబ్లం ఉంది, ఎవ్రీ మంత్ లెగ్కి వెళ్ళాలి, హాస్పిటల్ అనుకోండి, ఈఎంఐ అనుకోండి, కార్ ఈఎంఐ అనుకోండి. ఏం ప్రాబ్లం అమ్మాయికి? లెగ్ కొద్దిగా ఇష్యూ ఉంటుంది తనకి. ఏం లెగ్ ఇష్యూ? తనకి నర్వ్స్ వస్తాయి కదా కింద, నర్వ్స్ ఏవైతే ఉంటాయో వెరికోన్ వెయిన్స్ లాగా వస్తాయి, అది కొద్దిగా దానికి ఇబ్బంది పెట్టేస్తాయి అన్నమాట. దానికోసం ఒక ట్రీట్మెంట్ చేసుకోవాలి. ట్రీట్మెంట్ ఇట్ సెల్ఫ్ 20,000 ఎంత అవుతూ ఉంటుంది ఎవ్రీ మంత్. అది కూడా ఎవ్రీ మంత్ నేను చేయించేవాడిని. మరి ఇప్పటిదాకా నాకు అమ్మాయితో లెగ్ లేదు, ఏం లేదు, మరి ప్రాబ్లం అయితే లేదు ఇప్పటిదాకా సార్. ఇది జూలై 2nd, ఈవెన్ June 23rd or 24th ఆల్మోస్ట్ 2 lakhs ఇచ్చాను తనకి. June 23rd or 24th ఈ లాస్ట్ మంత్ సార్. దిస్ ఇస్ July 4th లాస్ట్ మంత్ నేను 2 lakhs ఇచ్చాను. July 4th కదా సార్, జూన్ చెప్తున్నా, జూన్ లో 2 lakhs ఇచ్చాను నేను దానికి. ఏమని చెప్పింది అప్పుడు? ఒకటి లెగ్ హాస్పిటలైజ్, హాస్పిటల్ పర్పస్. ఒకటి కేసుకి ఇమీడియట్ గా ఇవ్వాలి డబ్బు, నాకు అర్జెంట్ గా కావాలని పేక మీద కూర్చుంది. నాకు నిజంగా టైట్ అయితే వేరే ఫ్రెండ్ దగ్గర తీసుకుని మరి ఇచ్చా, కేసు పర్పస్.
ఇందులో నేను చెప్పడం ఏం లేదు సార్, మేబీ మీరంతా క్యాష్ ఇచ్చి ఉంటారేమో, అదంతా నేను ఇప్పటిదాకా వైట్ ట్రాన్సాక్షన్. గుర్తుపెట్టుకోండి, నేను ఇప్పటిదాకా అమ్మాయికి రూపాయి, ఒక్క రూపాయి ఇప్పటిదాకా అమ్మాయికి నేను ఇప్పటిదాకా అమ్మాయికి ఒక రూపాయి డబ్బులు ఇవ్వలేదు నేను. మరి తను ఫ్లాట్ ఏదో 45 lakhs అడ్వాన్స్ వచ్చింది మూవీ కంప్లీట్ అయినా చెప్పింది, అదేంటి మరి? నా సినిమాలో అడ్వాన్స్ వచ్చింది అంతవరకు తప్ప నేను పర్సనల్గా ఎప్పుడు ఇవ్వలేదు. ఓకే ఓకే ఓకే. ఫర్దర్ అంటే నేను సార్ June 23rd అంటే ఈ మంత్ సార్ 10 days బ్యాక్ కూడా 2 lakhs ఇచ్చున్నాను. పోయిన నెల 1 week 10 days బ్యాక్ కూడా. ఈవెన్ మీకు లాస్ట్ ఈ మంత్ లోనే లాస్ట్ మీ ఫామ్ హౌస్ లో ఉన్నప్పుడు కూడా నేను దానికి 50-60 పంపించాను. ఫామ్ హౌస్ కాదు, అది నా ఇల్లు. అది మీ ఫామ్ హౌస్ లో ఉన్నా అని చెప్పింది తను. నేను గంటా రవి గారితో నాకు ఎక్కువ క్లోజ్. నాకు గంటా రవి గారు తెలుసా మీకు? ఆయనతో నా పేరు చెప్పంతే. ఓకే, అరే ఇప్పుడు మనం అట్లా వాడుకోలేదు. ఓకే, పరిచయాలు అయితే ఉన్నాయిలేండి. ఓకే ఓకే. గంటా రవి గారి తరపు నా పేరు లక్ష్మీకాంత్ హైదరాబాద్ అని చెప్పండి. మీరు గుర్తుపెట్టుకో, డబ్బు ఎవరిదే. ఇప్పుడు మీరు ఉన్నారు, మంచిగా మాట్లాడుతున్నారు, ఓకేనా? రేపు నేను మీరు వైజాగ్ వస్తే రెడ్డి గారు ఎట్లా ఉన్నారు ఏంటి అన్నట్టు నేను ఉండాలా? నేను హైదరాబాద్ మంచి దావా అన్నట్టు మీరు నాకు మెసేజ్ చేసి నేను 3 సార్లు మీకు కాల్ చేశాను. అది కూడా అదే బై మిస్టేక్ అట్లా దొరికింది నెంబర్, అట్లా నాకు అర్థం కావట్లేదు. కానీ నేను కూడా చెప్తా, నా అలవాటు ఏం తెలుసా నీకు? నేను ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ చేయను. ఒకళ్ళు చేసినా కూడా ఆనైనాక ఎవరు అందరికి ఫోన్లు చేస్తాను, అలవాటు. నాది సేమ్ పాలసీ సార్, అది రెస్పెక్ట్ సార్. మనం ఆ నిమిషంలో ఎత్తలేకపోయినా సరే ఎందుకు చేశారు ఏంటి, మీరు కష్టంలో చేశారు, హ్యాపీలో చేశారు తెలియదు కదా సార్. ఇప్పుడు మన చుట్టమే ఉంటాడు, మా ఫ్రెండ్ ఉంటాడు, ఆడు కష్టంలో చేసాడేమో. సో ఆ టైంలో ఎందుకు చేసాడో మనకు చేసాడు అంటే మనం ఏదో హెల్ప్ చేయడం కోసం. అసలు మన వల్ల వాల్యూ లేదు. నేను వేరే ఫోన్ మాట్లాడుతున్నా. నాకు నెంబర్ వచ్చేస్తుంది, ఎవరు కొడుతున్నారు ఈ టైంలో, ఎవరు కొడుతున్నారా బాబు అనుకుంటున్నా. నా ఫోన్ వేరే ఆఫీస్ ఫోన్ అయింది, అది కంప్లీట్ అవ్వగానే నేను కొట్టినా మీకు. భద్ర అమ్మాయి అయితే ఇప్పుడు ఒకటి చెప్తా నీకు, అమ్మాయి ప్రతి ప్రాబ్లం నాది. అమ్మాయి కాదండి, నా పెళ్ళాం ఇప్పుడు అది. అమ్మాయి ప్రతి ప్రాబ్లం నాది, అమ్మాయిది. ఇప్పుడు మన పెళ్ళాని ప్రాబ్లం సాల్వ్ చేయమా? అంతేగా, మన ఫ్యామిలీ అన్నాక మనం చేసి పెట్టుకోవాలి కదా సార్. మా కాందాన్ని పెద్దది, మాదంతా వేరు. నేను తప్పు గొప్ప చెప్పట్లేదు నేను. ఉంటది తప్పేం లేదు సార్, మీరు ఉన్నదే చెప్తారు కానీ లేని చెప్తారు. మీ 35 lakhs ఎందుకోసం ఇచ్చారు, దేనికోసం ఇచ్చారు అంటే చెప్తున్నా కదా సార్. ఆల్మోస్ట్ నెలకు 2-3 లక్షలు అమ్మాయికి ఎక్స్పెండిచర్ అయ్యేది సార్. అదే చెప్తున్నాం కదా, ఈ కార్ ఈఎంఐ అనుకోండి, మెడికల్ అనుకోండి, కోర్టు ఫీజెస్ అనుకోండి, అట్లా. అవన్నా ఏమి ఎక్స్పెక్ట్ ఎందుకు ఇస్తారు? అదే కదా నా తప్పు, ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఏమంటాను ఇప్పుడు అమ్మాయికి బాగా గుర్తుపెట్టుకో, నేను అమ్మాయికి ఏం చెప్పినా, నేను అమ్మాయిని ఇప్పుడు కూడా నేను సౌమ్యాన్ని ఎప్పుడు పిలవలేదు. తనైతే తను నాతో రిలేషన్ ఉంటానని చెప్పింది. అయితే నాకు తనే ప్రపోజ్ చేసింది, అదే చెప్తున్నా నేను. స్టార్టింగ్ లో తనే ప్రపోజ్ చేసింది, నేను మీతో ఉంటా రిలేషన్ అని చెప్పింది. బట్ ఆ తర్వాత నాకు కొద్దిగా ఆపరేషన్ నాకు ప్రాబ్లం అయింది, వాళ్ళ ఫాదర్ చనిపోవడం అట్లాగా అయింది. సో అక్కడ ఒక 3-4 months గ్యాప్ వచ్చేసింది. అక్కడ నుంచి ఓకే, తన ప్రాబ్లమ్స్ ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఆ ప్రాబ్లమ్స్ లో మనం వేరే విధంగా అట్లా కదా ఇలా కదా నువ్వురా నాతో పడుకో అట్లా మనం అసలు అది కూడా నాకు థాటే రాలే అసలు. ఓకే, ఈ నిమిషంలో ఈ ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లం మనం హెల్ప్ చేసి పెట్టాలి. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం వచ్చింది, హెల్ప్ చేసి పెట్టాలి. తర్వాత ఏదో మూవీ చేస్తారు, ఒక బెటర్మెంట్ అవుతుంది అంటే దానికి 3-4 లక్షలు. తర్వాత ఏదో సాంగ్ రిలీజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటే దానికి 1 లక్ష. తర్వాత ఏదో ఇంటర్వ్యూ ఇవ్వాలి అనుకుంటే దానికి అంత అట్లా 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 ఆల్ టుగెదర్ అట్లా లాస్ట్ 9-11 months లో అట్లా అయిపోయింది. అదంతే. ఎక్స్పెక్ట్ చేసి అంటే మీరు అన్నట్టు నువ్వు నాతో పడుకుంటేనే నేను ఇస్తాను అట్లాగా కాదు. బట్ స్టార్టింగ్ లో తను నాకు ప్రపోజ్ చేసింది, నేను ఉంటాను మీతోటి అని చెప్పింది, అది ఓకే. బట్ ఆ తర్వాత కొద్దిగా గ్యాప్ వచ్చింది. గ్యాప్ అంటే నాకు కొద్దిగా హెల్త్, సో కొద్దిగా గ్యాప్ తీసుకోవాలి. సో తను ఈలో ఫాదర్ చనిపోవడం, గ్యాప్ తీసుకోవాలి. సో అట్లా అయిపోయింది. ఆ తర్వాత మీరు ప్రాబ్లమ్స్ చెప్తా ఉంటే నేను మీ నుంచి ఇంకోటి ఎక్స్పెక్ట్ చేయలేను కదా, ముందు మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. సో అట్లా ప్రాబ్లమ్స్ ఎవ్రీ మంత్ మీకు ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లమ్స్ అన్ని సార్ నేను చెప్తున్నా, ఒక్కొక్కసారి ఫ్రెండ్స్ దగ్గర వీళ్ళ దగ్గర కూడా తీసుకుని ఆ నిమిషానికి ఇవ్వకపోతే లాయర్ ఒప్పుకునేవాడు కాదు. చాలా కష్టపడి తీసుకొచ్చి ఇచ్చేస్తాను డబ్బులు. ఎందుకంటే ఊరికి నేను సంవత్సరానికి తనకే 35 lakhs ఇచ్చి ఉంటేనే నా ఇంట్లో నేను ఎంత పెట్టాలి, నా బిజినెస్ టర్న్ ఓవర్ ఎంత ఉండాలి, ప్రతి రూపాయి కష్టపడి సంపాదించిన డబ్బులు సార్. మీకు ఎంత చేయాలి అమ్మాయి ఫైనల్ గా?
చూద్దాం సార్, రేపు కలుస్తారు కదా, ఎల్లుండా చూద్దాం. దాని కోసం డిస్కషన్. నాకు 35 చెప్పింది నాకు మీరు. 32-33 lakhs ఉంటుంది మమ్మీకి. సరే 40 వేసుకో, ఏముంది చెప్తున్నా కదా, దాంట్లో దాచేదే ఉండదు అందులో. సరే ఒక 40 lakhs మీరు ఇప్పటిదాకా అమ్మాయికి ఇచ్చింటారు, మీరు 40 దాకా ఇచ్చింటారు. మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేసి ఇచ్చారు మరి? అదే చెప్తున్నా, ఏం చేయలేదు, అదే చెప్తున్నా కదా. అట్లా తను అట్లా చేసింది తప్పితే మనం ఏం చేయలేదు. ఈ లోపల ఈ ప్రాబ్లమ్స్ అవడం, లేకపోతే ఇంకోటి అవన్నీ ఉన్నాయి కదా, ఆ ప్రాబ్లం క్లియర్ చేయాలి. అట్లా 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 బండి వెళ్ళిపోయింది అంతే 1 year. కానీ అమ్మాయి అయితే అది కాదు. మేబీ అవ్వచ్చు. మీరు రిలాక్స్ అవ్వండి, ఇంట్లో ఉంటారు, రేపు హైదరాబాద్ వెళ్తారు కదా. సో నేను వస్తే హైదరాబాద్ లో కలుస్తాను, లేదంటే మీరు ఇటు వస్తే మనం వైజాగ్ లో కలుస్తాం. నేను రేపు 7th వస్తున్నా హైదరాబాద్, వైజాగ్ వస్తున్నా. డన్, తప్పకుండా 7th నేను ఇక్కడ. 7th అంతే, ఓకే ఉంటా. నెక్స్ట్ వీక్ ఉంటుంది నాకు, నెక్స్ట్ మండే తర్వాత ఎప్పుడైనా ఉండొచ్చు. డన్. మన ఎక్కడ స్టే చేస్తారో అదే మీ ఎలా మీది ఏదో ఉందన్నారు కదా ఇక్కడ. ఉంది మాకు ఫామ్ హౌస్ ఉంది, ఫామ్ హౌస్ గా ఇల్లు అది మాకు. ఓకే డన్, అక్కడే కలుద్దాం. ఎట్లా మనం కనెక్ట్ అయ్యాం కదా సార్. ఆ రోజు సౌమ్య వస్తుంది మీకోసము, ఓకేనా? మీకోసం కానీ నా కోసం సౌమ్య వస్తుంది. మీ లెక్క గెలుచుకోండి. ఏ అక్కర్లేదు, ఎందుకంటే అమ్మాయి అంటే అమ్మాయి అది. అవును. ప్లస్ నాకు వైఫ్ అయిపోయింది ఇప్పుడు ఆవిడ. అవును. సో ఇప్పుడు తన రెస్పాన్సిబిలిటీ అంతా మీదే. సో తన తలకి ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు క్లియర్ చేద్దాం అంటున్నారు. ఓకే, తప్పకుండా. నువ్వు అంత తెలుగు చేస్తున్నావు కదా, సరే నేను బయటికి వెళ్ళిపోతా, నువ్వు ఉండు, లేకపోతే పక్కన కూర్చుంటా, నువ్వు ఏదో నా పిల్లలతో చేసుకో. అదే ఏం చెప్పలేదు. మీతో అట్లా అయిందా? మరి ఆయనకి తెలిసేదా తెలియకుండా చేసిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ మొత్తం మీది ఏంటన్నా? మరి ఆయన మైండ్లో ఏముంది ఇప్పుడు? ఒక్కసారి ఆగండి, నేను చిన్న పేమెంట్ చేసి మీకు చేస్తాను. ఓకే డన్, క్యారీ ఆన్. ఇప్పుడే చేస్తాను. ఓకే. ఏంటమ్మా తోకలాగా